ఇక్కడ నేను ఒక యారే ఆఫ్ నంబర్స్ తీసుకున్నా. నమ్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేశాను. తర్వాత ఒక యారో ఫంక్షన్‌ని తీసుకున్నాను. స్క్వేర్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేశాను. ఇది యారో ఫంక్షన్ యొక్క షార్ట్ నొటేషన్ అనమాట. దీన్ని మనము నార్మల్ ఫంక్షన్‌లో కూడా రాయొచ్చు. సో, నార్మల్ ఫంక్షన్ అయితే ఇలా రాయాలి. సో, యారో ఫంక్షన్ అయితే సింపుల్‌గా ఉంటది కాబట్టి యారో ఫంక్షన్‌ని తీసుకున్నా. ఇలా నార్మల్ ఫంక్షన్ కూడా తీసుకోవచ్చు కావాలి అనంటే. ఈ ఫంక్షన్ ఏంటి అనంటే, ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మనం ఒక నంబర్‌ని ఇవ్వాలి. ఆ నంబర్‌ని స్క్వేర్ చేసి రిటర్న్ చేస్తున్నాం అంతే. 3 కన్సోల్స్ తీసుకున్నాను. ఫస్టు ఆ నమ్స్ అనే యారే తోటి ఫర్ ఈచ్ అనే మెథడ్‌ని కాల్ చేస్తున్నా. తర్వాత నమ్స్ అనే యారే తోటి మ్యాప్ మెథడ్‌ని కాల్ చేస్తున్నా. నమ్స్ అనే యారే తోటి ఫిల్టర్ మెథడ్‌ని కాల్ చేస్తున్నా. ఇలా కాల్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్‌ని కన్సోల్‌లో ప్రింట్ చేశాను. ఫర్ ఈచ్ గాని, మ్యాప్ గాని, ఫిల్టర్ గాని ఈ 3 మెథడ్స్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్. అంటే ఈ మెథడ్‌ని కాల్ చేసేటప్పుడు మనము ఇన్‌పుట్ కింద వేరే ఫంక్షన్‌ని ఇవ్వాలన్నమాట. ఇక్కడ నార్మల్ డేటా టైప్స్, నంబరు, స్ట్రింగు, వేరే యారే ఇలాంటివి ఇవ్వకూడదు. ఇక్కడ మనము ఒక ఫంక్షన్‌ని ఇన్‌పుట్ కింద ఇవ్వాలి. ఫంక్షన్ నేమ్‌నివ్వాలి. నాకిక్కడ స్క్వేర్ అనేది ఒక ఫంక్షన్ కదా! దాని నేమ్‌నిచ్చాను. దాన్ని కాల్ చేయకూడదు. కాల్ చేయడం అంటే ఇలా పారాంథసిస్ ఇవ్వాలి. కానీ నేను కాల్ చేయకూడదు. ఆ ఫంక్షన్ నేమ్‌ని ఇన్‌పుట్ కింద ఇవ్వాలి. ఇచ్చాను స్క్వేర్ అనే ఫంక్షన్‌ని. ఇప్పుడు ఫర్ ఈచ్ అనే మెథడు, మ్యాప్ మెథడు, ఫిల్టర్ మెథడు ఏం రిటర్న్ చేస్తుందో చూద్దాము. ఫస్ట్ కన్సోల్‌లో అన్‌డిఫైన్డ్ వచ్చింది. సెకండ్ కన్సోల్ మ్యాప్ మెథడ్ రిటర్న్ చేసింది. దాంట్లో ఏమున్నాయి 64, 25, 36, 0, 100. సో, అంటే ఒరిజినల్ యారేలో ఉన్న నంబర్స్ స్క్వేర్ అయ్యాక ఏదైతే రిజల్ట్ ఉంటుందో అది ఈ యారేలో వచ్చింది. అండ్ ఫిల్టర్ అనే మెథడ్ రిటర్న్ చేసిన దాంట్లో కూడా ఒక యారే ఉంది. కానీ ఆ యారేలో ఏమున్నాయి? ఒరిజినల్ యారేలో ఏమో 8, 5, 6, 0, 10 ఉన్నాయి. ఫిల్టర్ రిటర్న్ చేసిన దాంట్లో 8, 5, 6, 10 ఉన్నాయి. 0 రాలే. ఈ 3 మెథడ్స్ ఎలా వర్క్ అవుతాయి? వాటి డిఫరెన్స్ అనేది చూద్దాము. ఫస్ట్ ఫర్ ఈచ్ మెథడ్ చూద్దాం. ఫర్ ఈచ్ అనే మెథడ్‌కి మనము ఇన్‌పుట్ కింద ఏమివ్వాలి? ఒక ఫంక్షన్‌ని ఇన్‌పుట్ కింద ఇవ్వాలి. స్క్వేర్ అనే ఫంక్షన్‌ని ఇన్‌పుట్ కింద ఇచ్చాను. నెక్స్ట్ అదేం చేస్తుందనంటే, ఆ ఫంక్షన్‌ని యారేలోని ప్రతి ఎలిమెంట్ అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే కాల్ చేస్తుంది. యారేలోని ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 8. అప్పుడు ఫర్ ఈచ్ అనే మెథడ్ ఏం చేస్తుంది? స్క్వేర్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తుంది. ఫంక్షన్ కాల్ చేయడం అంటే ఏంటి? ఫంక్షన్ నేము పారాంథసిస్ ఇవ్వాలి. సో, ఈ పారాంథసిస్‌లో ఫంక్షన్‌కి సమ్ ఇన్‌పుట్స్ అనేవి ఇవ్వచ్చు కదా! ఫర్ ఈచ్ అనే మెథడ్ ఏం చేస్తుంది? ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని, దాని యొక్క ఇండెక్స్‌ని అండ్ ఫుల్ యారేని గూడా పాస్ చేస్తుంది కాల్ చేసేటప్పుడు. మనం మాన్యుయల్‌గా ఇక్కడ ఒక స్క్వేర్ అనే ఫంక్షన్‌ని కాల్ చేయాలని అనుకుంటున్నాము. నేనిక్కడ జస్ట్ ఏదో ఒక నంబర్ 100 ఇచ్చాను. సో, అప్పుడేమవుతుంది 100 అనే వాల్యూ వెళ్లి నమ్ అనే పారామీటర్‌లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ నేను ఏవైతే ఇన్‌పుట్స్ ఇస్తానో అవి ఇగ్నోర్ అయిపోతాయి. ఎందుకనంటే నేను స్క్వేర్ అనే ఫంక్షన్ డెఫినిషన్‌లో ఒక పారామీటర్‌నే నేను యాక్సెప్ట్ చేసేలా లాజిక్ రాసుకున్నా. కాల్ చేసేటప్పుడు మనం అడిషనల్ ఇన్‌పుట్స్ ఇచ్చినా అవి యూజ్ చేసుకోవాలి అనంటే, ఇక్కడ మనము వేరే పారామీటర్స్ పెట్టుకోవాలి. అవి పెట్టుకుంటే వాటిని యూజ్ చేసుకోవడం కుదురుతుంది. ఇక్కడ నా రిక్వైర్‌మెంట్ ఏంటంటే జస్ట్ ఆ నంబర్ ఒకటే చాలు అని అనుకున్నాను కాబట్టి నేను ఒక పారామీటర్‌ని డిఫైన్ చేసుకున్నా. ఆ యారో ఫంక్షన్‌లో. రిమైనింగ్ ఎన్ని ఇన్‌పుట్స్ ఇచ్చినా అవి ఇగ్నోర్ అయిపోతాయి. ఫస్ట్ ఇన్‌పుట్ ఏముంటుందో అది మాత్రమే నమ్ అనే దాంట్లోకొస్తుంది. సో, ఈ ఫర్ ఈచ్ అనే మెథడ్ ఏం చేస్తుంది? యారేలోని ఫస్ట్ ఎలిమెంట్ అప్పుడు ఈ విధంగా కాల్ చేస్తుంది. స్క్వేర్ ఫంక్షన్ కాల్ అవుతుంది. 8, 0 నమ్స్. స్క్వేర్ అనే ఫంక్షన్ కాల్ అయినప్పుడు నమ్ అనే పారామీటర్‌లో 8 వస్తుంది. లాజిక్ ఏం రాసాము? నమ్ స్టార్ నమ్ అని ఇచ్చాము. యారో ఫంక్షన్‌లో సింగిల్ స్టేట్‌మెంటే ఉంది కాబట్టి దాని యొక్క రిజల్ట్ రిటర్న్ అయిపోతుంది. అంటే ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు 64 అనేది రిటర్న్ అవుతుంది. కానీ ఫర్ ఈచ్ అనే మెథడు ఈ ఫంక్షన్ రిటర్న్ చేసిన దేన్ని యూజ్ చేసుకోదు. జస్ట్ వాటిని ఎగ్జిక్యూట్ చేయడం వరకే ఫర్ ఈచ్ మెథడ్ యొక్క వర్క్ అనమాట. సో, సెకండ్ ఎలిమెంట్ అప్పుడు 5. 5 అనే ఎలిమెంట్ అప్పుడు కూడా స్క్వేర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో, దానికి ఏమేం పాస్ చేస్తుంది? 5, 1 ఆ ఫుల్ అరేని కూడా పాస్ చేస్తుంది. ఈ ఎలిమెంట్ అప్పుడు కూడా దాని యొక్క స్క్వేర్ అనేది రిటర్న్ అవుతుంది. ఇలా ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అన్ని ఎలిమెంట్స్ అప్పుడు ఈ స్క్వేర్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్నే కాల్ బ్యాక్ ఫంక్షన్ అని అంటాము. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని కాల్ చేయడం వరకే ఫర్ ఈచ్ అనే మెథడ్ చేసేది. సో, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే. రిజల్ట్ అనేది ఫర్ ఈచ్ అనే మెథడ్ ఏమి యూజ్ చేసుకోవట్లేదు. జస్ట్ అరేలోని ప్రతి ఎలిమెంట్ అప్పుడు ఇక్కడ మనం ఇచ్చిన కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని కాల్ చేస్తుంది అంతే. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందో దాన్ని యూజ్ చేసుకోదు. అండ్ ఫర్ ఈచ్ అనే మెథడ్ ఫైనల్‌గా కూడా ఏమి రిటర్న్ చేయదు. ఇక్కడ నాకు సమ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. దాన్ని నేను కాల్ చేస్తున్నా. ఇలా కాల్ చేసినప్పుడు ఇక్కడికి ఏమొస్తుంది ఔట్‌పుట్ అనంటే అన్‌డిఫైన్డ్ వస్తుంది. ఎందుకనంటే మనము ఒక ఫంక్షన్‌లో రిటర్న్ అనే స్టేట్‌మెంట్ రాయకపోతే డిఫాల్ట్‌గా అన్‌డిఫైన్డ్ వస్తుందనమాట. రిటర్న్‌లో ఏది రాస్తే అది కాల్ చేసిన ప్లేస్‌కొస్తుంది. ఏమి రాయకపోతే ఈ కాల్ చేసిన ప్లేస్‌కి అన్‌డిఫైన్డ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సమ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్‌ని నేను కన్సోల్‌లో
ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నా. సో, నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇలా ఇచ్చాను. అప్పుడు మనకేమొస్తుంది? అన్‌డిఫైన్డ్ వస్తుంది. ఎందుకనంటే నేను ఈ సమ్ అనే ఫంక్షన్‌లో ఏమీ రిటర్న్ చేయట్లేదు. కాబట్టి ఈ ప్లేస్‌కి అన్‌డిఫైన్డ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ రిటర్న్ ఆర్‌ఎస్ అని ఇస్తే ఆ రెండిటి యొక్క సమ్ రిజల్ట్ ఏదైతే ఉందో అది ఈ ప్లేస్‌కొస్తుంది. కానీ నేను రిటర్న్ అనే స్టేట్‌మెంట్ రాయకపోతే ఏమొస్తుంది ఆ ఫంక్షన్ నుంచి? అన్‌డిఫైన్డ్ వస్తుంది. అలానే ఫర్ ఈచ్ అనే మెథడ్ కూడా మనకేమి రిటర్న్ చేయదు. కాబట్టి అన్‌డిఫైన్డ్ ఉంటుంది. ఏ అరేతో అయితే ఫర్ ఈచ్ అనే మెథడ్‌ని కాల్ చేసామో, ఆ అరేలోని ప్రతి ఎలిమెంట్ అప్పుడు ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తుంది. ఆ ఫంక్షన్ రిటర్న్ చేసింది ఏమి యూజ్ చేయదు. అండ్ ఫర్ ఈచ్ అనే మెథడ్ కూడా ఏమి రిటర్న్ చేయదు. కాబట్టి మనకి అవుట్‌పుట్‌లో ఫర్ ఈచ్ అనే మెథడ్ రిటర్న్ చేసింది అన్‌డిఫైన్డ్ అనొచ్చింది. నెక్స్ట్ మ్యాప్ మెథడ్. మ్యాప్ మెథడ్‌ని కాల్ చేసేటప్పుడు కూడా ఒక ఫంక్షన్‌ని ఇన్‌పుట్ కింద ఇవ్వాలి. మ్యాప్ మెథడ్ కూడా అరేలోని ప్రతి ఎలిమెంట్ అప్పుడు ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తుంది. అండ్ ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని, ఇండెక్స్‌ని, ఫుల్ అరేని కూడా పాస్ చేస్తుంది. మ్యాప్ మెథడ్ ఈ ఫంక్షన్‌ని కాల్ చేయడంతో పాటు అడిషనల్‌గా ఏం చేస్తుందంటే, ఒక కొత్త అరేని తీసుకోండి. ప్రతి ఇటరేషన్ అప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేసిందో దాన్ని కొత్త అరేలో స్టోర్ చేస్తుంది. సో, ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ 64 రిటర్న్ చేసింది. 64 స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు 25 రిటర్న్ చేసింది. ఆ 25ని కొత్త అరేలో పుష్ చేస్తుంది. తర్వాత 36 తర్వాత 0 తర్వాత 100 అరేలోని ప్రతి ఎలిమెంట్ అప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ రిటర్న్ చేసిన వాల్యూస్‌ని కొత్త అరేలో పుష్ చేస్తుంది. అండ్ అన్ని ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత ఆ కొత్త అరే ఏదైతే ఉందో ఆ అరేని మ్యాప్ మెథడ్ ఫైనల్‌గా రిటర్న్ చేస్తుంది. కాబట్టి మనకి సెకండ్ కన్సోల్‌లో మ్యాప్ మెథడ్ యొక్క రిజల్ట్ చూసుకున్నట్టయితే ఒక అరే ఉంది. ఈ వాల్యూస్ ఉన్నాయి. ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చినియి అనంటే ప్రతి ఇటరేషన్ అప్పుడు ఏదైతే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుందో అది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఒకవేళ ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏమీ రిటర్న్ చేయకపోతే ఇక్కడ ప్రతిసారి అన్‌డిఫైన్డ్, అన్‌డిఫైన్డ్, అన్‌డిఫైన్డ్ ఇలా వస్తుంది. అది మ్యాప్ మెథడ్ ఎక్స్‌ట్రా చేసే వర్కు. అరేలోని ప్రతి ఎలిమెంట్ అప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో దాన్ని కొత్త అరేలో పుష్ చేస్తుంది. అన్ని ఎలిమెంట్స్ అయిపోయినాక ఆ కొత్త అరేని మ్యాప్ మెథడ్ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఫిల్టర్. ఫిల్టర్ అనే మెథడ్ కూడా అరేలోని ప్రతి ఎలిమెంట్ అప్పుడు ఆ స్క్వేర్ అనే ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేయిస్తుంది. అంటే కాల్ చేస్తుంది. అండ్ ఈ ఫంక్షను ఏదైతే రిటర్న్ చేస్తుందో దాన్ని డైరెక్ట్‌గా ఈ అరేలో పుష్ చేయదు. ఫిల్టర్ మెథడ్ లాజిక్ ఎలా ఉంటుంది అనంటే, ఈ కాల్ బ్యాక్ ఫంక్షను రిటర్న్ చేసిన వాల్యూ ట్రూ అయితే, డైరెక్ట్‌గా నేను ట్రూ ఇచ్చినా ఓకే. లేకపోతే ఒక నంబర్ ఇచ్చినా, ఒక స్ట్రింగ్ ఇచ్చినా దాన్ని బూలియన్ వాల్యూ కింద కన్వర్ట్ చేస్తే ట్రూ అయితే, ఏ ఎలిమెంట్ అప్పుడు ట్రూ రిటర్న్ అయిందో ఆ ఎలిమెంట్‌ని స్టోర్ చేస్తుంది. అంటే ఇక్కడ 64 అనేది ట్రూ అయితే, అది ఏ ఎలిమెంట్ అప్పుడు కాల్ అయింది? 8 అనే ఎలిమెంట్ అప్పుడు. కాబట్టి 8 స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ 25 రిటర్న్ అయింది. 25 వాల్యూ అనేది ట్రూయే కదా! 25 ఈ అరేలో ఏ ఎలిమెంట్ అప్పుడు రిటర్న్ అయింది? 5 అప్పుడు. 5 స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ వాల్యూ 36. 36 అనేది కూడా ట్రూయే కదా! ఆ 36 ఏ ఎలిమెంట్ అప్పుడు రిటర్న్ అయింది? 6 అప్పుడు. కాబట్టి 6 స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ 0 వచ్చింది. అంటే 0 ఇక్కడ స్టోర్ అవ్వదు. ఎందుకనంటే 0 అనే ఎలిమెంట్ ఉన్నప్పుడు స్క్వేర్ అనే ఫంక్షను రిటర్న్ చేసింది 0. ఆ వాల్యూ అనేది ట్రూ కాదు. ఫాల్స్. బూలియన్‌లో ఫాల్స్ అనమాట. ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ అరేలో ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని స్టోర్ చేస్తుంది. పుష్ చేస్తుంది. కాబట్టి మనకి ఆ రిజల్ట్‌లో 0 ఉండదు. నెక్స్ట్ 10. 10 అనే ఎలిమెంట్ అప్పుడు స్క్వేర్ అనే ఫంక్షన్ 100ని రిటర్న్ చేస్తుంది. 100 అనేది ఏంటి? ట్రూ. కాబట్టి 10ని స్టోర్ చేస్తుంది. సో, మనకి ఫిల్టర్ మెథడ్ రిటర్న్ చేసిన దాంట్లో ఒరిజినల్ అరేలో ఉన్న దాంట్లో 0 ఒకటే లేదు. ఎందుకనంటే ఆ 0 అన్నప్పుడు కాల్ బ్యాక్ ఫంక్షన్ 0ని రిటర్న్ చేస్తుంది. ఆ వాల్యూ అనేది ఫాల్స్ కాబట్టి ఆ 0ని మాత్రమే ఇవ్వలేదు. రిమైనింగ్ ఇచ్చింది. సో, ఫిల్టర్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ రిటర్న్ చేసిన వాల్యూ ట్రూ అయితే ఆ పర్టిక్యులర్ అరే ఎలిమెంట్‌ని స్టోర్ చేస్తుంది. ఫాల్స్ అయితే దాన్ని స్కిప్ చేసేస్తుంది. ఆ కొత్త అరేని అన్ని ఎలిమెంట్స్ అయిపోయాక రిటర్న్ చేస్తుంది. ఈ స్క్వేర్ అనే ఫంక్షన్ లాజిక్‌లో నేనేం చేస్తున్నానంటే జస్ట్ నమ్ అని చెప్పి ఇచ్చాను. యారో ఫంక్షన్‌లో కర్లీ బ్రేసెస్ పెట్టామంటే రిటర్న్ అని ఎక్స్‌ప్లిసిట్‌గా రాస్తేనే ఆ ఫంక్షన్ నుంచి ఏదో ఒక వాల్యూ రిటర్న్ అవుతుంది. నేనిక్కడ రిటర్న్ అనేది ఏమి రాయట్లేదు. ఇలా రాసినప్పుడు ఫర్ ఈచ్ మెథడ్, మ్యాప్ మెథడ్, ఫిల్టర్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుందో చూద్దాం. సో, ఫర్ ఈచ్ అనే మెథడ్ ఎప్పుడు ఏమి రిటర్న్ చేయదు. అన్‌డిఫైన్డ్ రిటర్న్ చేస్తుంది. మ్యాప్ మెథడ్ ఏం చేస్తుంది? అరేలోని ప్రతి ఎలిమెంట్ అప్పుడు ఈ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేసిందో దాన్ని కొత్త అరేలో స్టోర్ చేస్తుంది. ఈ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేస్తుంది? ఏమి రిటర్న్ చేయట్లే. అంటే అన్‌డిఫైన్డ్. ప్రతి ఎలిమెంట్ అప్పుడు అన్‌డిఫైన్డ్, అన్‌డిఫైన్డ్, అన్‌డిఫైన్డ్ అది కొత్త అరేలో స్టోర్ అయింది. నెక్స్ట్ ఫిల్టర్. అరేలోని ప్రతి ఎలిమెంట్ అప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు
ట్రూ వస్తేనే ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని స్టోర్ చేస్తుంది. స్క్వేర్ ఆఫ్ 8, 0 నమ్స్ అని ఇస్తే అక్కడ ఏమవుతుంది? ఏమి రిటర్న్ అవ్వట్లే. ఏమి రిటర్న్ చేయకపోతే అన్‌డిఫైన్డ్ ఉన్నట్టు. అన్‌డిఫైన్డ్ అంటే బూలియన్ వాల్యూ ఫాల్స్ అనమాట. అంటే ఈ ఫిల్టర్ మెథడ్ ఆ 8 అనే ఎలిమెంట్‌ని స్టోర్ చేయదు. తర్వాత 5 అప్పుడు కూడా మనకి అన్‌డిఫైన్డ్ వస్తుంది. అన్‌డిఫైన్డ్ అంటే ఫాల్స్. సో, ఇక్కడ అరేలోని ప్రతి ఎలిమెంట్ అప్పుడు ఈ స్క్వేర్ అనే ఫంక్షన్ అన్‌డిఫైన్డ్ రిటర్న్ చేస్తుంది. అన్‌డిఫైన్డ్ అంటే బూలియన్ వాల్యూ ఫాల్స్. కాబట్టి ప్రతి ఎలిమెంట్ అప్పుడు ఫాల్సే రిటర్న్ అవుతుంది కాబట్టి ఏ ఎలిమెంట్ ని ఫిల్టర్ అనే మెథడ్ కొత్త అరేలో పుష్ చేయదు. జస్ట్ ఎంప్టీ అరే అనేది మనకిలా వచ్చిందనమాట. ఇప్పుడు మ్యాప్ మెథడ్ లేదు. ఫర్ ఈచ్ అనే మెథడ్ ద్వారానే నాకేం కావాలి అనంటే, అరేలోని ప్రతి ఎలిమెంట్ అప్పుడు దాని స్క్వేర్ వాల్యూ వచ్చి కొత్త అరేలో స్టోర్ అయ్యి, ఆ కొత్త అరే కావాలి అని అనుకుంటున్నాను. అప్పుడు మనం ఇలా రాస్తే వర్క్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి అనంటే, ఈ స్క్వేర్ అనే ఫంక్షన్‌లో అడిషనల్‌గా సమ్ లాజిక్ అనేది రాసుకోవాలి. ఏం రాసుకోవాలి అనంటే, మనము ఔట్ సైడ్ ఒక కొత్త అరే స్టోర్ చేసుకోవాలి. నేను డబుల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా స్టోర్ చేస్తున్నాను. ఇక్కడ స్క్వేర్ చేస్తున్నాం కదా! ఆ స్క్వేర్ అనే రిజల్ట్‌ని మనం ఏం చేయాలంటే, డబుల్డ్ అనే అరేలో పుష్ చేయాలి. సో, అప్పుడు మనకి ఫర్ ఈచ్ అనే మెథడ్ అయిపోయిన తర్వాత, ఈ డబుల్డ్ అనే అరేలో నమ్స్ అనే అరేలో ఉన్న ప్రతి వాల్యూ స్క్వేర్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నాకు అవుట్‌పుట్ అన్‌డిఫైన్డ్ వచ్చింది. ఎందుకనంటే, ఈ కన్సోల్‌లో ఫర్ ఈచ్ మెథడ్ ఏమి రిటర్న్ చేయలే. కానీ ఆ ఫర్ ఈచ్ మెథడ్ లాజిక్‌లో మనము డబుల్డ్ అనే అరేలో ఒక్కొక్క దాన్ని పుష్ చేసాం. కాబట్టి నమ్స్ అనే అరేలో ప్రతి ఎలిమెంట్ స్క్వేర్ చేస్తే ఏదైతే వస్తుందో అది ఈ డబుల్డ్ అనే అరేలో ఉందన్నమాట. మ్యాప్ మెథడ్ యూజ్ చేస్తే ఏదైతే మనకి కొత్త అరే వస్తుందో అది మనం ఫర్ ఈచ్ ద్వారా క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఈ లాజిక్ అనేది రాసుకోవాలన్నమాట. ఒక కొత్త అరే ఔట్ సైడ్ తీసుకొని ఆ అరేలో ఇక్కడ మనము నమ్ స్టార్ నమ్ చేసిన దాన్ని పుష్ చేస్తున్నాము. ఫర్ ఈచ్ అనే మెథడ్ స్క్వేర్ అనే ఫంక్షన్‌ని ప్రతి ఎలిమెంట్ అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా! అదే ఫస్ట్ ఎలిమెంట్ అప్పుడు 8 డబుల్డ్ అనే అరేలో పుష్ చేస్తున్నాం. సెకండ్ ఎలిమెంట్ అప్పుడు 5 5ని డబుల్డ్ అనే అరేలో పుష్ చేస్తున్నాం. సో, ఇది ఫర్ ఈచ్‌కి, మ్యాప్‌కి, ఫిల్టర్‌కి డిఫరెన్స్.